ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంధ్యారాణి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సంధ్యారాణి గారు ఇక్కడికి రావాల్సి వస్తుందండి, కెమెరాస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పేరు పేరున మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కలెక్టర్లు, అధికారులు అందరికీ, ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలు చక్కగా మాట్లాడారు. నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే విశాఖ ఉత్సవాలు చూడాలి. ఆ రేంజ్లో ఈసారి మనకు ఖచ్చితంగా ఉత్సవాలు ఉండబోతున్నాయి. అరకు ఎంత అంగరంగ వైభవంగా ఆ ప్లేస్లన్నీ ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 జిల్లాలుగా మన రూపాంతరం చెందింది. ఈ 3 జిల్లాలకి కూడా ఈరోజు మన ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. వైజాగ్ 24 నుంచి 31 వరకు, అనకాపల్లి 29, 30, అరకు 30, 31, 1 తేదీల్లో ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అరకు గురించి చెప్పాలి, ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక మంత్రిగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక విషయం చెప్పాలి. అరకులో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను చూడడానికి మీరు ఎలా వెళ్తున్నారో, ఆ అందాలను మరి కాస్త పెంచి మీకు చూపించాలన్నది మేము ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అలాగే నిన్న మొన్నటి వరకు మీరు చూస్తుంటారు, నేషనల్ ఈఎంఆర్ఎస్ ఉత్సవం ఒకటి చేసాం. అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ కొన్ని నేషనల్ ఉత్సవం ఒకటి చేసాం. అందులో 22 స్టేట్స్ నుండి గిరిజన పిల్లలందరూ వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొని వివిధ రకాలైన డ్యాన్సులు వేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వంటలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది విజయవాడలో. వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి మేము కొంతమందిని ఆ స్టేట్స్ నుండి, అంటే మొత్తం అంతా సౌత్ ఇండియా నుండి ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే గిరిజనుల తాలూకా సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి అవన్నీ కూడా అరకు తీసుకొచ్చి అందరికీ చూపించాలన్నదే మా తాలూకా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో అందరూ ఆ టైంలో వచ్చి అరకు అందాలను వీక్షించి అరకు ఉత్సవాన్ని, అలాగే ఉమ్మడి విశాఖపట్నం ఉత్సవాలన్నింటిని కూడా అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.